పండక్కి భాగ్యనగరం పల్లెదారి పట్టింది. సంక్రాంతి సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారు సొంతూళ్లలో సంక్రాంతి జరుపుకునేందుకు రెడీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పల్లెల్లో పండుగ జరుపుకోవడంతో పాటుగా సంక్రాంతి సెలవులను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే హైదరాబాద్ సిటీ ఖాళీ అయిపోతుంది. రేపటి నుంచి వరుస సెలవులు కావడంతో చాలా మంది ఈ రాత్రికే సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారి సంగతి పక్కన పెడితే పండక్కి ఊరెళదామని ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటున్న వారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాక్ ఇస్తున్నాయి. టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. సంక్రాంతికి ఊరెళ్దామంటే రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. అన్ని ట్రైన్స్ లో వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. రైల్వే స్టేషన్లలో రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు సరదాగా ఇంటికి వెళ్దామనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రయాణం చేసేటువంటి సమయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ భోగి జనరల్ భోగిలో చూస్తున్నాం. నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి హౌరా వరకు వెళ్ళేటటువంటి ట్రైన్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఇది. ఇక్కడ నుంచి ఇది విజయవాడ మీదుగా రాజమండ్రి, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఇది డైరెక్ట్గా హౌరాకు వెళ్తుంది. పండుగ సమయంలో ఊళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, నిలబడేందుకు కూడా ప్లేస్ లేనటువంటి విధంగా ఉంది. జనరల్ భోగి దగ్గర కాలు పెట్టడానికి కూడా సందు లేదు. ఇంకా ట్రైన్లో ఎంతమంది ఉన్నారో అంతోమంది ఇంకా బయట ఉండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ పండగకి వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, రిజర్వేషన్ దొరకలేదా? ఏమైంది? దొరకలేదు సార్. దసరా నుంచి ట్రై చేసాము, రిజర్వేషన్ ఖాళీ లేవని చెప్పారు సార్. ఇప్పుడు జనరల్కి వస్తున్నాం కానీ చాలా కష్టం. కిటికీలు వెళ్ళి దూరం వచ్చాం సార్. లేడీస్ భోగి కూడా ఖాళీ లేదు. లేడీస్ భోగిలో జెంట్స్ మాత్రం ఎక్కిపోతారు. లేడీస్ కూడా ఖాళీ ఇవ్వట్లేదు అసలు. అంటే ప్రతి పండుగ సమయంలో వెళ్తూ ఉంటారా ఎట్లా మరి? ఈసారి ప్రతి పండగకి వెళ్తుంటాం. ఈ సంవత్సరం రిజర్వేషన్ దొరకలేదు. ఎప్పుడైనా ఇంతే బాధ ఉంటుందా? మీకు ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ సంవత్సరం ఇలాగ ఉంది సార్. ప్రతి సంవత్సరం రిజర్వేషన్ తీసుకొని వెళ్తాము. ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది, రష్ ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ప్రతిసారి మీ రిజర్వేషన్ తీసుకుంటాం, అదే విధమైనటువంటి సమస్య ఉందని చెప్తున్నారు. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా కనిపిస్తుంది. లోపల కాలు పెడితే కూడా పెట్టడానికి కూడా సందు లేని విధంగా ఉంది. నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. ఒక సీట్ లో, ఒక సింగిల్ సీట్ లో ముగ్గురు వేసి కూర్చొని ఇష్ట అవుతున్నాం. రిజర్వేషన్ కూడా ట్రై చేస్తున్నాం, ఫైన్ కూడా కడతామన్నాం. కానీ దీనికి ఖాళీ లేదు, ఏమి వెళ్ళకపోతారో పోండి అని ఇక్కడ అంతా చెప్తుండ్రు. మీరు నిలబడాలి కూడా లేకపోతున్నారు, వంగి ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇది ఇక్కడ చూడండి, కాలు కూడా ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇంకో ట్రైన్, స్పెషల్ ట్రైన్ వేయొచ్చు కదా సార్. సంక్రాంతి టైంలో ఒక వారం రోజులు ఒక స్పెషల్ ట్రైన్ వేస్తే ఈ వారం అంతా హ్యాపీగా పోతాం కదా సార్. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఒక ఆయనకి కాలు కూడా బాగలేదు. ఒకసారి చూడండి, ఆయన ఎల్లగొస్తాడు, ఆయన కూడా కాలు బాగలేదు, దెబ్బ తగిలినా ఆయనకు కూడా ఈ మామూలు ఇందులో ఎక్కిస్తాం మనం. వికలాంగులో మీ ఆయనకి బాగుంటే డాక్టర్ సబ్జెక్ట్ ఉందా, అది ఉందా అంటుండ్రు. ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్లలో స్పెషల్ బోగీలు వేయాలి. జనరల్ పబ్లిక్ వెళ్ళేటటువంటి వీళ్ళకు జనరల్ బోగీలు కూడా పెంచాలనే విషయాన్ని అందరూ చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. లో మాత్రమే ఆ పరిస్థితి కాదు, ఇటు ఆర్టీసీలో కూడా సంక్రాంతి రద్దీ కనబడుతోంది. అరకొర బస్సులు, సీట్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీలో సంక్రాంతి రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రైల్వే స్టేషన్లలో పరిస్థితి ఉంటే, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఫుల్గా ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఆర్టీసీలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీకి సంబంధించి ముఖ్యంగా మనం ప్రస్తుతం జేబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇటు తెలంగాణ వైపు, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్ వైపు వెళ్ళేటటువంటి బస్సులన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు కూడా సమయానికి బస్సులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని గంటలకి వచ్చారమ్మా? కరీంనగర్కి వెళ్ళాలి. బస్ 4:30 బుక్ చేస్తుంది, కాకపోతే ఇంకా రాలేదు బస్. వెయిట్ చేస్తున్నాం, చాలా టైం అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour అయింది, కానీ ఇంకా బస్ రావట్లేదు. అంటే ఇక్కడ మీరు అడిగితే ఏం చెప్తున్నారు? రెస్పాన్స్ ఏమి ఇస్తున్నారు? అంటే ఇంకా 1 hour అని చెప్తున్నారు ఎప్పుడు అడిగినా కూడా.
బస్సు నార్మల్ టైమింగ్ 4:30కి అంటే ఇప్పుడు 5:30 అండి, ఇంకా 1 అవర్ పడుతుంది. అంటే 2 గంటల సమయం బస్సు నడుస్తుందని చెప్తున్నారు. మనతో పాటు మరొక ప్యాసింజర్ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? కరీంనగర్కి వెళ్ళాలి సార్. నేను రిజర్వేషన్ కౌంటర్లో అడిగితే ప్రతి బస్సు గంట లేట్ వస్తుందని చెప్తున్నారు. నార్మల్ టైంకి వచ్చే బస్సు అంటే కరెక్ట్ రావాల్సిన టైము దాని టైము 5:30కి వచ్చే బస్సు 6:30కి వస్తుంది, 6:30కి వచ్చే బస్సు 7:30కి వస్తుంది ఇలా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న బస్సులన్నీ ఏ నెంబర్ లేదు ఏం లేదు, రిజర్వేషన్ లేని బస్సులను పెడుతున్నారు, స్పెషల్ సర్వీస్ అని మళ్ళీ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు. అది సార్ జరుగుతున్న పరిస్థితి. స్పెషల్ బస్ అని మీ దగ్గర ఎక్స్ట్రా స్పెషల్ ఫేర్ తీసుకున్నారా? లేదండి, నేను నార్మల్గా రిజర్వేషన్ బస్ బుక్ చేసుకున్నాను. ఆ టైంకి ఇక్కడ లేదు, అడిగితే 1 అవర్ డిలే వస్తుంది, ప్రతి బస్సు 1 అవర్ డిలే వస్తుందని చెప్తున్నారు. రైట్, జేబీఎస్ దగ్గర మనం చూస్తున్నాం రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఇబ్బంది అవుతోంది, ఏ బస్సు కూడా సమయానికి రావట్లేదనే విషయాన్ని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కరీంనగర్ అండి. రిజర్వేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నాం. ఎన్ని గంటలకు బస్సు మీది? 5:30కి. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. మనం చూస్తున్నాం దాదాపు ప్రతి బస్సు కూడా రిజర్వేషన్ చేయించుకున్నటువంటి బస్సు గంట లేటుగా వస్తుంది అనే విషయం చెప్తున్నారు. ఆ విషయం కూడా ఇక్కడికి వచ్చి కనుక్కునే వరకు కూడా తెలియదని చెప్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధుల్ని తీసుకొని ఇక్కడ పండుగకు ఇంటికి వెళ్ళాలని ఆతృతతో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ బస్టాండ్లో చాలా చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళు దానికి సంబంధించి హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఇబ్బందులు అవుతున్నాయనే విషయాన్ని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నాయని, ఆర్టీసీలో వెళ్ళే వాళ్ళకి స్పెషల్ ఫేర్ పేరిట ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా సమయానికి బస్సులు రావట్లేదనే విషయం చెప్తున్నారు. జేబీఎస్లోనే కాదు, మొత్తం ఎంజీబీఎస్ అదేవిధంగా ఎల్బీ నగర్ మొత్తం హైదరాబాద్ నుంచి పట్నం నుంచి పల్లెకి వెళ్ళే ప్రతి బస్సు దగ్గర కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సాయితో సతీష్, HMTV, హైదరాబాద్. అటు ట్రైన్స్ అలాగే ఆర్టీసీ ఈ రెండింటిలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పటివరకు సతీష్ మనకు వివరించడం జరిగింది. అయితే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా ఇదే అదునుగా ఇష్టానుసారంగా ప్రస్తుత పరిస్థితుల్లో దోచేస్తున్నారు. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి ప్రయాణికుల జేబులు కొల్లగొడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవితేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవితేజ, ప్రైవేట్ ఇప్పటి వరకు మనకి సతీష్ అందించడం జరిగింది ట్రైన్స్ లో పరిస్థితి, ఆర్టీసీలో పరిస్థితి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ని మనం ఊహించవచ్చు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటుంది అనేది. మీరు వివరించండి, ప్రస్తుతానికి అక్కడ ఎలా ఉంది, ప్యాసింజర్లు ఏమంటున్నారు? ఎక్కువగా ఎల్బీ నగర్ పాయింట్ నుంచి ఇక్కడ ఖమ్మం లేదా విజయవాడ ఈ 2 మార్గాలకే ఎక్కువగా ప్రయాణికుల నుంచి కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరందరికీ కూడా ఆర్టీసీ సరైనటువంటి బస్సులు కల్పించలేకపోవడం కారణంగానే ఎక్కువ శాతం వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ దొరికిందే టైం అంటూ కూడా ఈ టైంలో ఏదైతే సాధారణ రేట్స్ ఉంటాయో దానికి డబల్ నుంచి త్రిబల్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎల్బీ నగర్ పాయింట్ లో నెలకొంది. ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేశారు, అయినప్పటికీ ఎక్కువగా మొత్తంలో జనాలు ప్రయాణికులు ఒకేసారిగా తమ తమ జిల్లాలకు వెళ్ళడానికి పెద్ద మొత్తంలో ఒకేసారిగా వివిధ జిల్లాలకు వెళ్ళడానికి రోడ్డుపైకి వస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్సెస్ సరిపోకపోవడంతో తిరిగి ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా చూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీ నగర్ కౌంటర్ దగ్గర కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మదిర, సత్తుపల్లి ఈ 5 ప్రాంతాలకు చెందినటువంటి బస్ పాయింట్ కోసం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఏ జిల్లాకు ఎటువైపుగా బస్సులు వెళ్తాయి, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంతమంది ప్రయాణికులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ అనే దానిపై కూడా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ వారికి యొక్క క్లారిటీ క్లియరెన్స్ ఇచ్చే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పరిస్థితి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఆర్టీసీకి చెందినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఏ వైపు వెళ్ళాలి, ఏ బస్ వెళ్ళాలి, ఏ బస్ ఎక్కితే ఎటువైపుగా వెళ్తారు, ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్నారా లేకపోతే నేరుగా డబ్బులు చెల్లించి వెళ్తున్నారా అనే దానిపై కూడా ఆర్టీసీ కొంతమంది వాలంటీర్లను, ఆర్టీసీ డిపోకు ఆర్టీసీ కార్మికులను కొంతమంది ఏర్పాటు చేయడం, కొంతమంది ఉన్నత అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. హైదరాబాద్కి చెందినటువంటి రీజనల్ అధికారి ఉన్నాడు. సార్, 2 రోజుల నుంచి ఎల్బీ నగర్ పాయింట్లోనే మీరు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కువగా ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారా, ఆర్టీసీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారా? మనకి ఈసారి సంక్రాంతికి మరి గత సంవత్సరం సంక్రాంతి కంటే కూడా ఎక్కువ బస్సులు టీఎస్ఆర్టీసీ నుంచి ప్లాన్ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం మనం 4500 బస్సులు తిప్పితే ఈసారి 5252 బస్సులు ప్లాన్ చేశాము. మరి ప్రైవేటు వాళ్ళకి ధీటుగా ఆర్టీసీలు ఎదుర్కొనే విధంగా అటు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఇటు టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరి విజయవాడ అండ్ ఆ పైన వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఆన్లైన్లో
రిజర్వేషన్స్ పెట్టి ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యము జరగకుండా మరి ప్రైవేటు వాహనాలను కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈసారి ఆపరేషన్స్ ప్లాన్ చేయడం జరిగింది. మరి నిన్న రిజర్వేషన్ సర్వీసులు అన్నీ కూడా ఆపరేట్ చేశాం. ఈరోజు ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ సర్వీసులు ఫుల్ అవ్వడం జరిగింది. ఆ బస్సులన్నీ కూడా ఇప్పుడు మరి రాత్రి 8 గంటల నుంచి మొదలుకొని 11:30 రాత్రి 12:30 వరకు కూడా బస్సులన్నీ కూడా ఎల్బీ నగరు, తర్వాత బిహెచ్ఎల్, లింగంపల్లి, ఈసీఎల్ క్రాస్ రోడ్, తర్వాత అమీర్పేట ఈ ప్రాంతాల నుంచి మరి బయలుదేరి వెళ్తాయి. అన్ని ఏర్పాట్లు కూడా చిట్టచివరి ప్రయాణికుడు వెళ్లేంత వరకు కూడా అధికారులు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఈ ప్రాంతాల్లో అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం. సార్, మీరు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి అధికారి, ఎక్కువగా ఖమ్మం వెళ్తున్నటువంటి ప్రయాణికులు అయితే మనకు స్పష్టంగా రోడ్లపైన కనబడుతున్నారు. అన్ని జిల్లాల కంటే కూడా ఖమ్మం జిల్లాలకు అత్యాధునిక బస్సులు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఎందుకు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు? లేదండి, ఎక్కువగా మా ఖమ్మం వైపు పోయినసారి కంటే ఈసారి ఆపరేషన్ పెంచాము. రెడీగా ఇప్పుడు పాయింట్లో కూడా 2-3 బస్సులు ఎప్పుడు ఉన్నాయి. 10 నిమిషాలకి ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా వెయిటింగ్ ఫర్ బస్సు, రిజర్వేషన్ ప్యాసింజర్లు మాత్రమే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉన్నారు. ప్యాసింజర్స్ 10 నిమిషాలకి ఒక బస్సు ఉంది, ఎప్పుడు కూడా ఒక బస్సు అవైలబిలిటీ ఉంది. మా 6 డిపోల నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి మనం బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్నటి వరకు అయితే కొద్దిగా మందకూడిగా ఉంది ప్రయాణము. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. బాగా ప్రయాణికులు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. మీరు ఊరికి వెళ్ళడానికి కుటుంబంతో బయటకు వచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ని చూస్ చేస్తారా, గవర్నమెంట్ ట్రావెల్ని చూస్ చేసుకుంటారు? గవర్నమెంట్ ట్రావెల్స్ సేఫ్ అని నా ఉద్దేశం అండి. సో మేము 1 month బ్యాక్ టికెట్లు బుక్ చేసుకున్నాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ కొంచెం హెవీగానే ఉంది. అట్లానే గవర్నమెంట్ కూడా ఏం లేదండి, స్పెషల్ బస్ రన్ చేసి 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు కదా. కంపేర్ టు బోత్ ఆర్, నా ఉద్దేశంలో 2 కూడా సేమ్ అనిపిస్తుంది. సో ఏ జిల్లాకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతసేపు అయింది బస్ కోసం వెయిట్ చేయబట్టి? నేను వచ్చి 1/2 గంట అవుతుందండి. యాక్చువల్గా పికప్ పాయింట్ ఇక్కడే 6 o'clockకి వెయిటింగ్ ఫర్ బస్. అది ట్రాఫిక్ ఉంటుంది కదా, ఒక 10 minutes అటు ఇటు మేబీ రావచ్చు, ప్రాబ్లం లేదు మాకు. రైట్. ఆర్టీసీ మాత్రం ఈసారి సౌకర్యవంతమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఎక్కువ శాతం ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే చాలా స్పీడ్గా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి వాహనాలను ఏర్పాటు చేసి చాలా రిలాక్స్గా వీళ్ళు వారి జిల్లాలకు వెళ్లే దిశగా వెళ్తున్నారు. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ని చూస్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ ఆర్టీసీ ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్కి ధీటుగా ఈసారి అత్యాధునిక బస్సులని, అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్స్తో పాటు ఇక్కడ ఏవైతే బుకింగ్స్ నిండిన తర్వాత కూడా ఏవైతే వెనుక భాగంలో సీట్స్ ఖాళీగా ఉంటాయో వాటన్నిటికీ కూడా ఎవరైనా కుటుంబ సభ్యులు, లేడీస్ ముఖ్యంగా బస్సెస్ ఆన్లైన్లో తెలియని వాళ్ళు, ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో వారిని కూడా ఒక్కరొక్కరుగా మేము ఆర్టీసీ బస్సు నుంచి ఇక్కడ నుంచి తరలిస్తున్నామంటూ కూడా అధికారులు అంటున్నారు. ఎల్బీ నగర్ కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్ళాలంటే ఎల్బీ నగర్ మీదుగా వెళ్ళాలి. కాబట్టి ఎల్బీ నగర్లోనే ఇక్కడ బస్ పాయింట్లు, చెక్ పాయింట్స్లు, ఇక్కడ హెల్ప్ డెస్క్లు, ఇక్కడ కావాల్సినట్టు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ మాత్రం ఇక్కడ అధికారుల అసహనం అయితే వ్యక్తమవుతుంది. ఇంకోటి, ప్రైవేట్ ట్రావెల్స్ నిలువున దోచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సాధారణంగా 700 నుంచి 900 వరకు సాధారణ డేస్లో ఛార్జెస్ ఉంటాయి. కానీ సంక్రాంతి సమీపించిందంటే ఆ 700 కాస్త తిరిగి డబుల్ అవుతుంది. అంటే 1400 లేదా 1600 వరకు ఒక్కొక్క వ్యక్తి నుంచి కూడా ఇక్కడ వసూలు చేస్తున్నట్టుగా మాత్రం ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మాత్రం విపరీతంగా ఎల్బీ నగర్లో సాగుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.